హాయ్ ఫ్రెండ్స్, డెమో వీడియో అయితే చూశారు కదా. సో ఎలా ఉందో కింద కామెంట్ చేసి ఒక లైక్ చేయడానికి అయితే ట్రై చేయండి. అలాగే ఇలాంటి లిరికల్ వీడియోని చాలా ఈజీగా అయితే ఎలిట్ మోషన్ యాప్లో ఎడిటింగ్ చేసుకోవచ్చు. సో ఎలా ఎడిటింగ్ చేసుకోవాలో నేను ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడానికి అయితే ట్రై చేయండి. అలాగే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. సో జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఫస్ట్ ఫోన్లో అలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్లోకి అయితే వచ్చేసుకోండి. నేను కింద డిస్క్రిప్షన్లో బిట్ మార్క్ ప్రిసెట్ లింక్ ఇస్తాను. సో అదైతే మీరు అలర్ట్ మోషన్లో ఇంపోర్ట్ చేసుకోండి. సో ఇంపోర్ట్ చేసుకున్న తర్వాతకి అండ్ బిట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి ఒకసారి. అండ్ బిట్ మార్క్లో మనకి సాంగ్ ఉంటుంది, అలాగే ఒక గ్రూప్ అయితే యాడ్ అయి ఉంటుంది. అండ్ ఇప్పుడు ఒక ఫోటోని అయితే యాడ్ చేసుకోండి, బ్యాక్గ్రౌండ్ ఫోటోని. సో మీరు ఎవరి ఫోటో అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళది ఒక ఫోటోని యాడ్ చేసుకొని పైన 3 డాట్స్ని క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా పైన అయితే ట్యాప్ చేసుకోండి. ఫోటో అయితే ఫిల్ అవుతుంది. అండ్ ఈ ఫోటో లేయర్ని లాంగ్ ప్రెస్ చేసుకొని సో గ్రూప్ కిందకి అయితే తీసుకురండి ఈ విధంగా. సో తీసుకొచ్చిన తర్వాతకి అండ్ ఈ ఫోటో ఉంది కదా, సో సాంగ్ ఎండింగ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసుకోవాలి. సో వచ్చేసుకున్న తర్వాతకి ఫోటోని అయితే ట్యాప్ చేసుకోండి. సో ఈ విధంగా అయితే ఈ ఫోటోని ఎక్స్టెండ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత సో ఈ ఫోటో ఉంది కదా, సో ఆ ఫోటోని అయితే మళ్ళీ క్లిక్ చేసుకోండి. అండ్ ఎఫెక్ట్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోవాలి. యాడ్ ఎఫెక్ట్ మీద అయితే ట్యాప్ చేసుకోండి. పైన సాచురేషన్ అని సెర్చ్ చేయండి. సో నేను ఏ విధంగా అయితే సెర్చ్ చేస్తున్నానో సో మీరు కూడా అదే విధంగా అయితే సాచురేషన్ అని సెర్చ్ చేయండి. పైన టాప్లోనే మనకి సాచురేషన్ ఎఫెక్ట్ వస్తుంది. సో దాన్ని అయితే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా. సో యాడ్ చేసుకున్న తర్వాతకి కింద స్టాండర్డ్ సెట్టింగ్స్ పైన అయితే ట్యాప్ చేసుకోవాలి. సో స్టార్ట్ చేసుకున్న తర్వాతకి మనకి ఇక్కడ సాచురేషన్ ఉంది కదా, సో దాన్ని అయితే -100% అట్లా చేసుకోవాలి. సో ఇచ్చేసుకున్న తర్వాతకి వైబ్రెన్స్ ఉంది కదా, సో 10% అట్లా ఇచ్చేసుకోండి. సో ఇచ్చేసుకున్న తర్వాతకి క్లోజ్ అయితే చేసుకోవాలి. సో క్లోజ్ చేసుకున్న తర్వాతకి అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇప్పుడు మీరు గ్రూప్లో ఈ గ్రూప్ ఉంది కదా, సో ఈ గ్రూప్లో మనకి మీరు ఏమైనా ఫోటో చేంజ్ చేసుకోవాలనుకుంటే సో గ్రూప్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాలి. ఎడిట్ గ్రూప్ మీద అయితే ట్యాప్ చేసుకోండి. మళ్ళీ గ్రూప్ అండ్ మాస్క్ ఉంది కదా, సో దాన్ని అయితే ట్యాప్ చేసుకోవాలి. అండ్ ఎడిట్ గ్రూప్ మీద అయితే మళ్ళీ క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఫోటో లేయర్ని క్లిక్ చేసుకోండి. కలర్ అండ్ ఫిల్మ్ మీద ట్యాప్ చేసుకోవాలి. అండ్ మీడియా ఆప్షన్ అయితే మళ్ళీ క్లిక్ చేసుకోవాలి. సో మీరు ఎవరి ఫోటో అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళది ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకొని ప్లస్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. మనకి ఈ విధంగా అయితే ఫోటో రీప్లేస్ అయితే అవుతుంది. అండ్ ఇప్పుడైతే బ్యాక్ అయితే వచ్చేసుకోవాలి. అండ్ బ్యాక్ వచ్చిన తర్వాతకి గ్రూప్ అయితే కొంచెం పెద్దగా అయింది కదా, సో నేను ఏ విధంగా అయితే కట్ చేస్తున్నానో సేమ్ మీరు కూడా అదే విధంగా కట్ చేసుకొని మిగతా పార్ట్ని అయితే డిలీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో డిలీట్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడైతే మనం లిరిక్స్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఫస్ట్ ప్లస్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అండ్ ఇక్కడ షేప్ని అయితే తీసుకోండి, ఒక షేప్ని. సో షేప్ని తీసుకున్న తర్వాతకి కింద తీసుకుంటే మనకి ఎడిట్ షేప్ ఆప్షన్ ఉంది కదా, సో దాన్ని అయితే ట్యాప్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఎక్స్ వచ్చేసి 370 అట్లా ఇచ్చేసుకోండి. సో 370% అట్లా ఇచ్చేసుకోవాలి. సో 370% ఇచ్చేసుకున్న తర్వాతకి ఇక్కడ వై ఉంది కదా, సో వై పైన అయితే ట్యాప్ చేసుకోండి. సో దీన్ని అయితే 150% అట్లా ఇచ్చేసుకోండి. సో 150% అట్లా ఇచ్చేసుకోవాలి. సో పైన ఎక్స్ 370 అట్లా ఇచ్చేసుకోండి. సారీ, ఎడిట్ షేప్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. పైన ఎక్స్ 370 అట్లా ఇచ్చేసుకోవాలి. సో ఈ విధంగా ఇచ్చేసుకున్న తర్వాతకి అండ్ ఇప్పుడైతే క్లిక్ చేసుకోండి. బ్యాక్ వచ్చేసుకున్న తర్వాత ఇక్కడ కలర్ అండ్ ఫిల్ ఉంది కదా, సో దాని మీద అయితే ట్యాప్ చేసుకోవాలి. సో షేప్ కలర్ అయితే వైట్ ఇచ్చేసుకోండి. సో యాడ్ చేసుకున్న తర్వాతకి మళ్ళీ అయితే బ్యాక్ వచ్చేసుకొని మళ్ళీ ఆ షేప్ని అయితే క్లిక్ చేసుకోవాలి. బార్డర్ అండ్ షాడో పైన అయితే ట్యాప్ చేసుకోండి. ఎఫెక్ట్స్ ఇక్కడ షాడో అయితే ఎనేబుల్ చేసుకోండి. సో షాడో వచ్చేసి ఒక 20% అట్లా ఇచ్చేసుకోండి. సో మళ్ళీ అయితే క్లిక్ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మళ్ళీ ప్లస్ ఐకాన్ని క్లిక్ చేసుకొని టెక్స్ట్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి. సో సాంగ్లో మనకి ఫస్ట్ లిరిక్స్ ఏమొస్తుందో అదైతే ఇక్కడ ఎంటర్ చేసుకోండి. సో దేవత అని వచ్చింది కదా, సో టైప్ చేసిన తర్వాత పైన ఫాంట్ ఆప్షన్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఫాంట్ అనేది యాడ్ చేసుకోండి. నేను ఇచ్చిన ఫాంట్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అదైతే మేము యాడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకున్న తర్వాత కలర్ ఆప్షన్లోకి వెళ్ళేసి బ్లాక్ కలర్ అయితే తీసుకోవాలి. అండ్ టెక్స్ట్ సైజ్ అయితే ఈ విధంగా అయితే పెంచుకోండి. మీకు ఎంతవరకు కావాలనుకుంటే అంతవరకు అయితే ఈ విధంగా పెంచుకొని రైట్ టిక్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. అండ్ మళ్ళీ మూవ్ ట్రాన్స్ఫార్మర్లోకి వెళ్ళేసి టెక్స్ట్ని అయితే ఈ విధంగా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అండ్ అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత ఇదే టెక్స్ట్ని అయితే డూప్లికేట్ అయితే చేసుకోండి. సో డూప్లికేట్ చేసుకున్న తర్వాత టెక్స్ట్ని కొంచెం కిందకి అయితే స్క్రోల్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ పైన అయితే క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ ఉన్న లిరిక్స్ని అయితే రిమూవ్ చేసుకోండి. అండ్ మీకు నచ్చిన ఇమోజీ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో ఒక 2 or 3 ఇమోజీ అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత కలర్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాలి. సో ఈ విధంగా అయితే ట్రాన్స్ఫార్మ్ పెట్టేసుకోండి, ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్. సో పెట్టుకున్న తర్వాత రైట్ టిక్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. సో క్లిక్ చేసుకున్న తర్వాత కింద మూవ్ ట్రాన్స్ఫార్మ్లోకి వచ్చేసి ఈ సైజ్ని అయితే కొంచెం తగ్గించుకోవాలి. ఇమోజీ సైజ్ని అయితే ఈ విధంగా అయితే తగ్గించుకోండి. సో మీకు ఎంతవరకు కావాలనుకుంటే సో అంతవరకు అయితే తగ్గించుకొని సో మళ్ళీ ఇమోజీని అయితే ఈ విధంగా అయితే ఎగ్జాక్ట్గా సెట్ అయ్యే విధంగా అయితే పెట్టేసుకోండి. సో పెట్టేసుకున్న తర్వాతకి అండ్ ఇప్పుడైతే బ్యాక్ అయితే వచ్చేసుకోవాలి.
అండ్ ఇక్కడ ఫస్ట్‌లో ఉంది కదా లేయర్. సో, దేవత లిరిక్స్ దాన్నైతే క్లిక్ చేసుకోవాలి. ఎఫెక్ట్స్ ఆప్షన్ అయితే ట్యాప్ చేసుకోండి. యాడ్ ఎఫెక్ట్స్ మీదైతే క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ టెక్స్ట్ ట్రాన్స్‌ఫార్మ్ ఉంది కదా! సో, దాన్నైతే ఇక్కడ సెర్చ్ చేసుకోండి. పైన సెర్చ్ బార్‌లో టీఈఎక్స్ అని సెర్చ్ చేసుకోండి. మనకు టాప్‌లో గాని, సెకండ్‌లో గాని వస్తది టెక్స్ట్ ట్రాన్స్‌ఫార్మ్ అనే ఒక ఆప్షన్. సో, దాన్నైతే యాడ్ చేసుకోవాల్సి ఉంటది. సో, నాకిక్కడ వచ్చింది టెక్స్ట్ ట్రాన్స్‌ఫార్మ్. సో, దాన్నైతే యాడ్ చేస్తున్నాను. సో, యాడ్ చేసిన తర్వాతకి స్టాండర్డ్ సెట్టింగ్స్ ఉంది కదా! సో, దానిపైనైతే క్లిక్ చేసుకోవాలి. అండ్ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే రేంజ్ ఉంది కదా! సో, దానిపైన ట్యాప్ చేసుకోండి. సో, స్టార్ట్ ఆప్షన్‌లోకి వచ్చేసుకున్న తర్వాతకి స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్ అండ్ ఎండింగ్ ఈ టెక్స్ట్‌కి ఎండింగ్ పాయింట్ దగ్గర ఇంకొక కీ ఫ్రేమ్‌ని అయితే యాడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ స్టార్ట్ ఉంది కదా! సో, దాన్నైతే 100% ఇచ్చేసుకోవాలి. సో, సారీ. సో, స్టార్ట్ అయితే ఒక 100% ఇచ్చేసుకోండి ఎండింగ్ కీ ఫ్రేమ్ దగ్గర. సో, ఇచ్చేసుకున్న తర్వాతకి పైకైతే స్క్రోల్ చేసుకోండి. ట్రాన్స్‌ఫార్మ్ ఉంది కదా! సో, దాన్నైతే క్లిక్ చేసుకోవాలి. లెటర్ ఆప్షన్‌ని క్లిక్ చేసుకొని వర్డ్ సెలెక్ట్ చేసుకోండి. కాంపోనెంట్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ కింద ఆల్ఫా ఉంటది. సో, దాన్నైతే -1% దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో, ఈ విధంగా -1% చేసుకున్న తర్వాతకి క్లోజ్ అయితే చేసుకోవాల్సి ఉంటది. సో, క్లోజ్ చేసుకున్న తర్వాతకి అండ్ ఇక్కడ ఇప్పుడు చూసుకుంటే 3 లేయర్స్ ఉన్నాయి కదా! సో, 3 లేయర్స్‌ని ఈ విధంగా అయితే లాంగ్ ప్రెస్ చేసుకొని సో, పైన గ్రూప్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మనకి ఈ విధంగా అయితే వస్తుంది. అండ్ ఇప్పుడు ఈ లేయర్స్ గ్రూప్ కొంచెం పెద్దగా అయింది కదా! సో, నేను ఏ విధంగా అయితే కట్ చేస్తున్నానో సేమ్ మీరు కూడా అదే విధంగా కట్ చేసుకున్న తర్వాతకి గ్రూప్ ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకొని డిలీట్ అయితే చేసుకోవాల్సి ఉంటది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఈ విధంగా అయితే వచ్చింది కదా! సో, మళ్ళీ గ్రూప్ 2ని అయితే క్లిక్ చేసుకోండి. మూవ్ అండ్ ట్రాన్స్‌ఫార్మ్‌లోకి అయితే వచ్చేసుకోండి. అండ్ ఫస్ట్‌లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. సో, దాన్నైతే ఈ విధంగా కిందకైతే స్క్రోల్ చేసుకోండి. సో, ఈ షేప్ ఉంది కదా! సో, దాన్నైతే కిందకి కనబడకుండా స్క్రోల్ చేసుకోండి. సో, ఈ విధంగా అయితే స్క్రోల్ చేసుకున్న తర్వాతకి అండ్ ఇప్పుడు ఎండింగ్ పాయింట్‌లో ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. సో, ఎండింగ్ పాయింట్‌లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకున్న తర్వాతకి మళ్ళీ ఇవి రెండిటికి 2 కీ ఫ్రేమ్స్ మధ్యలో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకున్న తర్వాతకి పైకైతే స్క్రోల్ చేసుకోండి ఈ విధంగా. సో, పైకి స్క్రోల్ చేసుకుంటే మనకి ఈ విధంగా అయితే రావడం అయితే జరిగింది. పైన ఒక లేయర్ ఉంది కదా! గ్రూప్ లేయర్. సో, దానికి కొంచెం కిందకైతే ఈ విధంగా అయితే అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. సో, అడ్జస్ట్‌మెంట్ చేసుకున్న తర్వాతకి ఫస్ట్, సెకండ్ కీ ఫ్రేమ్ మధ్యలో ఈ విధంగా వచ్చేసుకున్న తర్వాత గ్రాఫ్ ఆప్షన్‌ని క్లిక్ చేసుకొని సో, నేను ఏ విధంగా అయితే గ్రాఫ్ అయితే యాడ్ చేస్తున్నానో కర్వ్ సో, మీరు కూడా అదే విధంగా అయితే యాడ్ చేసుకోవాలి. సో, యాడ్ చేసుకున్న తర్వాతకి 3 డాట్స్‌ని క్లిక్ చేసుకొని కాపీ కర్వ్ ఉంది కదా! సో, దాన్నైతే కాపీ చేసుకోవాలి. అండ్ సెకండ్ అండ్ థర్డ్ కీ ఫ్రేమ్ దగ్గరికి వచ్చేసుకున్న తర్వాతకి 3 డాట్స్‌ని అయితే క్లిక్ చేసుకొని సో, పేస్ట్ కర్వ్ చేసుకోండి. సో, అండ్ ఈ విధంగా అయితే క్లిక్ చేసుకుంటే మనకి రివర్స్‌లో అయితే రావడం అయితే జరుగుతుంది కర్వ్ ఆప్షన్. సో, ఈ విధంగా వచ్చేసుకున్న తర్వాతకి మళ్ళీ కింద రొటేట్ ఆప్షన్ ఉంది కదా! సో, దానిపైన అయితే ట్యాప్ చేసుకోవాలి. అండ్ స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్ అండ్ ఎండింగ్ పాయింట్‌లో ఇంకొక కీ ఫ్రేమ్ సారీ మిడిల్‌లో ఒక కీ ఫ్రేమ్ అండ్ ఎండింగ్ పాయింట్‌లో ఇంకొక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గరికి వచ్చేసుకున్న తర్వాతకి అండ్ ఇక్కడ -13% గాని, 14% గాని ఇచ్చేసుకోండి. సో, మిడిల్ కీ ఫ్రేమ్ దగ్గర 0 అయితే ఇచ్చేసుకోండి. అండ్ ఎండింగ్ కీ ఫ్రేమ్ దగ్గర +14 గాని, 13 గాని ఇచ్చేసుకోండి ఈ విధంగా. సో, ఇచ్చేసుకున్న తర్వాతకి అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఎడిటింగ్ అని సారీ మళ్ళీ మూవ్ అండ్ ట్రాన్స్‌ఫార్మ్ ఇట్లా వచ్చేసుకోవాలి. అండ్ ఇక్కడ రొటేట్ ఆప్షన్‌లోకి వచ్చేసుకోండి. అండ్ ఇక్కడ ఫస్ట్ కీ ఫ్రేమ్, సెకండ్ కీ ఫ్రేమ్ మధ్యల గ్రాఫ్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి. అండ్ ఇక్కడ నేను ఏ విధంగా అయితే గ్రాఫ్ పెడుతున్నానో సేమ్ మీరు కూడా అదే విధంగా అయితే గ్రాఫ్ యాడ్ చేసుకోవాలి. సో, 3 డాట్స్‌ని క్లిక్ చేసుకున్న తర్వాత కాపీ కర్వ్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి. అండ్ మళ్ళీ సెకండ్ కీ ఫ్రేమ్, థర్డ్ కీ ఫ్రేమ్ మధ్యలో ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాతకి కాపీ చేసుకున్న కర్వ్‌ని అయితే ఇక్కడ పేస్ట్ కర్వ్ చేసుకోండి. సో, ఈ విధంగా అయితే ట్యాప్ చేసుకోండి. మనకి ఈ విధంగా అయితే ఎడిటింగ్ అయితే కంప్లీట్ అవుతుంది ఇక్కడ. ఫస్ట్ లేయర్‌కి అయితే కంప్లీట్ అయింది కదా! అండ్ ఇప్పుడు మనం సెకండ్ లేయర్‌కి అయితే వెళ్ళిపోదాం. సో, ఇప్పుడు 2 లేయర్స్ ఉన్నాయి కదా! సో, 2 లేయర్స్‌ని క్లిక్ చేసుకున్న తర్వాతకి అండ్ ఇక్కడ లేయర్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాలి. కాపీ కర్వ్ ఆప్షన్ కాపీ 2 లేయర్స్‌ని ట్యాప్ చేసుకోండి. సో, ట్యాప్ చేసుకున్న తర్వాతకి అండ్ ఇక్కడ ఫస్ట్ బిట్ మార్క్ దగ్గర కాపీ చేసుకున్న 2 లేయర్స్‌ని ఇక్కడైతే పేస్ట్ అయితే చేసుకోవాలి. సో, వీటికి కూడా ఫస్ట్‌లో చెప్పిన విధంగా ఫోటోని రీప్లేస్ చేసుకొని సో, టెక్స్ట్ గాని, ఇమోజిని గాని రీప్లేస్ చేసుకోండి. ఎడిటింగ్ అయితే కంప్లీట్ అవుతుంది. అండ్ ఇక్కడ గ్రూప్ ఆప్షన్ ఉంది కదా! సో, నేను ఏ విధంగా అయితే కట్ చేస్తున్నానో సేమ్ మీరు కూడా అదే విధంగా అయితే కట్ చేసుకోవాలి. స్పీడ్ ఆప్షన్‌ని ట్యాప్ చేసుకొని ఈ విధంగా అయితే కట్ చేసుకోండి. అండ్ మళ్ళీ చూడండి. సో, గ్రూప్ ఆప్షన్‌ని క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ స్పీడ్ ఆప్షన్‌ని క్లిక్ చేసుకోవాలి. సో, ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. మనకి ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా ఈ విధంగా అయితే మంచిగా చాలా నీట్‌గా అయితే కట్ అవుతుంది. అండ్ ఇక్కడ కూడా ఫోటోని రీప్లేస్ చేసుకొని అండ్ ఇక్కడ టెక్స్ట్‌ని అయితే రీప్లేస్ చేసుకోండి. ఇమోజిని కూడా రీప్లేస్ చేసుకోండి. సో, ఇమోజిని, టెక్స్ట్‌ని, ఫోటోని రీప్లేస్ చేసుకోవాల్సి ఉంటది. సో, రీప్లేస్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడు అండ్ ఇక్కడ సాంగ్‌లో సెకండ్ లిరిక్ ఏముందో అక్కడైతే ఇక్కడ యాడ్ చేసుకోవాలి. లిరిక్స్ దగ్గర అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటది. అండ్ ఇక్కడ కూడా పేస్ట్ అయితే చేసుకోండి. సెకండ్ బిట్ మార్క్ దగ్గర పేస్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ కూడా కట్ చేసుకోవాలి నేను చూపించిన విధంగా. సో, మిగతా బిట్ మార్క్స్ దగ్గర అన్నిటికైతే సేమ్ ఇదే విధంగా అయితే పేస్ట్ చేసుకోవాలి ఎండింగ్ వరకు. సో, పేస్ట్ చేసుకున్న తర్వాతకి వాటికున్న లిరిక్స్ గాని, ఫోటో గాని అండ్ ఇమోజిని గాని రీప్లేస్ అయితే చేసుకోవాల్సి ఉంటది. సో, ఈ విధంగా ఎడిటింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాతకి అండ్ ఇప్పుడైతే బ్యాక్ వచ్చేసుకోండి. పైన సెట్టింగ్ ఆప్షన్ పక్కన యారో మార్క్ ఉంటది. సో, దాన్నైతే క్లిక్ చేసుకోవాలి.
అండ్ కింద ఎక్స్‌పోర్ట్ ఆప్షన్ మీద అయితే ట్యాప్ చేసుకోండి. వీడియో అనేది డౌన్‌లోడ్ అవుతుంది. సో థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడానికి అయితే ట్రై చేయండి.